ఇప్పుడు మనతో పాటు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కాలువ సుజాత గారు ఉన్నారు. వారిని అడిగి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిన్న కేటీఆర్ గారు కనకపు సింహాసనంపై సునకము అని కామెంట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. ఎట్లన్నా పని లేదు, పని పాడలేదు, బురద తల్లిన సింహాసనం మీద కూర్చుందాం అనుకున్నాడు, ప్రయత్నం చేసిండు, ప్రజలు ఆడే కూర్చోబెట్టిండ్రు. కనకపు సింహాసనము అంటే కనకంకు ఉన్నటువంటి విశ్వాసం కూడా నీకు లేకపోయే కదా. తెలంగాణ ప్రజలు నువ్వు మీ అయ్యే అన్న మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. కాపలాదారులాగా ఉంటా, కాపలా కుక్కలాగా ఉంటా అన్నావు. మరి అది మర్చిపోయినావా? నువ్వు ఒప్పుకున్నావు, ఇప్పుడు ఒప్పుకున్నావు మేము విశ్వాసంతో పనిచేస్తామని. నువ్వు చెయ్యలేవు, నేను చెయ్యగలమని నువ్వు ఒప్పుకున్నందుకు ఈరోజు మీ అయ్యి అన్నమాట కాంగ్రెస్కి చెప్పినావు. అంటే డెఫినెట్గా నువ్వు చెయ్యలేంది మేము చేస్తున్నాము అనేది చెప్పకనే చెప్పిండు కేటీఆర్. మేము వేస్ట్ కాళ్ళము, మేము బురద మీద ఉన్నాము, పందికొక్కుల్లాగా బురదలో తొలరే వాళ్ళము, మాకు అది కాదు. అసలు కాంగ్రెస్ మంచి చేస్తుంది. కాంగ్రెస్ అంటే కుక్కకు ఉన్నటువంటి విశ్వాసంతో, ఒక జంతువు అది కనీసం ఒక పూట భోజనం పెడితే, తిన్నికి పెడితే దానికి కుక్క విశ్వాసం చూపిస్తుంది. నీకు 10 ఏళ్ళు ఇస్తే తెలంగాణ ప్రజలను అందరినీ దోచుకొని మొత్తం సర్వనాశనం చేసినావు. నువ్వు దానికన్నా హీనం బురదలో పొందే పంది లాంటి వాళ్ళు మీరు. మళ్ళీ అఫ్కోర్స్ విశ్వాసం ఉన్న జంతువుతో మమ్మల్ని పోల్చారు కాబట్టి అఫ్కోర్స్ మేము ఒప్పుకుంటాం. మేము విశ్వాసం చూపిస్తాం ప్రజలకి. విశ్వాసంతో మా కోట్లు వేసిండ్రు, అదే విశ్వాసంతో మేము పనిచేస్తాం. కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాను. హైకోర్టులో సిబిఐ అఫిడవిట్ వేసింది నిన్న. ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా హైకోర్టు చెప్తే మేము రెడీగా ఉన్నామని. ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ సిబిఐ చెప్పింది. మేము ఆల్రెడీ దాని మీద ఒక కమిటీని వేసినాము, మేము జ్యుడిషియల్ కమిటీ వేసినాం. అసలు అది నడుస్తూనే ఉంది. సిబిఐకి చెప్తే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మళ్ళీ కేంద్రంలో పోయి పడుతుంది, అవసరం ఉన్నప్పుడు కేసీఆర్ మూటల సంచులు అందిస్తే కిషన్ రెడ్డి గారు అందుకున్న పరిస్థితిలో ఇప్పుడు లో బడ్జెట్ ఉన్నట్టున్నది, పార్లమెంట్ ఎన్నికలకు డబ్బు కావాలనేమో కేసీఆర్ కేటీఆర్ ఆల్రెడీ ఇండైరెక్ట్లీ బీజేపీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నది. ఇదొక సపోర్ట్ కూడా దొరికితే ఈ కథం చేద్దాము, కాళేశ్వరం మీద చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వానికి ఆటంకం కల్పిద్దామనే ఈ రకమైనటువంటి ఉద్దేశాలు. మేము గతంలో మీకు సిబిఐ ఎంక్వైరీలు చేయండి అని మేము అడిగినాం. అప్పుడు రానటువంటి సమయము, అప్పుడు రానటువంటి చిత్తశుద్ధి ఇప్పుడు ఎందుకు వచ్చిందో. ఈ సిబిఐ అటానమస్ బాడీ అయినా కూడా పనిచేసేది బీజేపీ చేతి కిందనే. కాబట్టి ఇవన్నీ వాటిల మీద మాకు నమ్మకం లేవని ముందు నుంచే చెప్పినాం. ఇప్పుడు మేమే అంటున్నాం, ప్రభుత్వం మేమే ఉన్నాము, ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము విచారణ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దాని మీద జాతీయ హోదా కలిగించండి అని వాళ్ళు అడిగినప్పుడే జాతీయ హోదా కల్పించినా కల్పించకున్నా దాని మీద ఎంక్వైరీ చేసేది ఉండే. ప్రతిసారి వచ్చి ఏటీఎం కార్డు అయింది, లేకపోతే మీకు ఇచ్చేటటువంటి బంగారు బాతుగుడ్లు పెట్టే కాళేశ్వరం అయిందని చెప్పుకుంటూ పోయింది. కానీ ఒక్కనాడు విచారణకు ఆదేశం చేయనోడు ఇప్పుడు ఎట్లా అది వచ్చింది? మేము చెప్పి అలసిపోయినాము. గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా చెప్పి అలసిపోయినాం. అయినా మీరు విచారణ చేపట్టలేదు. ఎన్నికలకు 3 నెలల ముందు కాళేశ్వరం కుంగిపోవడం చూసి ప్రజలు ఈరోజు కేసీఆర్ చేసిన అవినీతి కాంగ్రెస్ చెప్పింది నిజమే అని నమ్మిండ్రు, కాంగ్రెస్ పట్టం కట్టిండ్రు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయము. కాళేశ్వరం మీద లోటేముంది, చేసినటువంటి దొంగ పనులు ఏమున్నాయి, దాంట్లో చేసినటువంటి డొల్లతనం ఏంది, కన్స్ట్రక్షన్లో ఎంత కమిషన్లకు అమ్ముడు పోయినరు, ఎంత కమిషన్లు తీసుకొని బీజేపీ ప్రభుత్వం వీళ్ళకు ఏమాత్రం కూడా వాళ్ళ మీద విచారణ జరపకుండా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ పోయింది అనేది అందరూ తెలిసినటువంటి విషయమే. కానీ ప్రజలకు మేము మాట ఇచ్చినాము. తెలంగాణ ప్రజలకి ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతి పనిని బయటపెట్టడమే అధికారులకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ ఎవడో ఉన్నాడు కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్మన్ శివన ఎవరో సంథింగ్ ఏదో ఉన్నాడు కదా, దొంగ దగ్గర దొరినా కొద్ది వెళ్తూనే ఉన్నాయి చూడు 500 కోట్లు. అట్లా ప్రతి శివబాలకృష్ణ ఆయన ఒకసారి మా దగ్గర మీద కూడా ఎంక్వైరీకి వచ్చిండు. ఆ రోజు మమ్మల్ని అన్ని పర్మిషన్స్, అన్ని లైసెన్సులు ఉన్నా కూడా ఇబ్బంది పెట్టిండు. డబ్బు కోసం ఇబ్బంది పెట్టిండో ఎందుకోసమో నాకు తెలియదు. కానీ మేము సరే ఇబ్బంది పెట్టిండు, మాకు ఇబ్బంది పెట్టినా కూడా మేము ఆ రోజు బాధపడ్డాము, ఏడ్చినాము, తట్టుకున్నాం. కానీ నువ్వు చేసిన అవినీతి ఈరోజు బయటపడ్డది. అన్యాయంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి అని అంటే నువ్వు చేసినవి ఈరోజు బయటపడుతున్నాయి కదా. మంచోళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లుంటుందో తెలిసింది కదా. మీరు చేసి కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్ ఫెవికాల్ బంధం బయటపడ్డది కోదండరామ్ గారు ఎమ్మెల్సీ యాక్సెప్ట్ చేయడం వల్ల గవర్నర్తోనే అని. కోదండరామ్కి బీజేపీకి ఏం సంబంధం? అంటే ఎమ్మెల్సీగా యాక్సెప్ట్ చేశారు. గతంలో దాసో శ్రవణ్ కుర్రా సత్యనారాయణ రిజెక్ట్ చేసింది తమిళసాయి గారు. అమిత్ షా రేవంత్ రెడ్డి గారు కలిసిన తర్వాత నేను అడగాలనుకుంటున్నా, అసలు గవర్నర్ కోటా కింద ఇచ్చేవి సర్వీస్ ఉన్న వాటికి ఇస్తారు.
అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్కి ఇస్తారు. ఆయన ఒక తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి కోదండరామ్ గారు. మరి నక్కకి నాగలోకానికి తేడా తెలియనటువంటి కేటీఆర్ దాసోజీ శ్రావణ్ ఏ సర్వీస్ చేసిండు, ఏ ఆర్గనైజేషన్ చేసిండు, ఏ స్పోర్ట్స్ కోటాల కింద ఆయనకు వస్తుంది లేదు అని అంటే ఇంకొక విద్యావేత్త అంటే పొలిటీషియన్ కదా. విద్యావేత్తలు బోర్డు అంతమంది ఉన్నారు తెలంగాణలో. అన్నిటికన్నా ముఖ్యం ప్రొఫెసర్ అయినా. మరి నక్కకి నాగలోకాన్ని పోలిస్తే ఎట్లనో నాకు తెలియలేదు. కానీ మీరు గళ్ళనే బోలరండి, గళ్ళనే దొలరండి, అవి తప్ప మీకు ఇంకోటి తెలియదు. కూడా టీజేఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసిండు కదా కోదండరామ్. ఆయన ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి కదా. ఏ ఫెవికల్ బంధము? బీజేపీకి ఆయన తెలంగాణ తేవడం లోపల ముఖ్య పాత్రధారుడు, సూత్రధారుడు. ఆయన పేరు చెప్పుకొని మీరు పూలు పండ్లు అమ్ముకున్నట్టు, చెట్టు పేరు చెప్పుకొని పూలు పండ్లు అమ్ముకున్నట్టు ఆయన జేఏసీ పెట్టితే మీరు పూలు పండ్లు అమ్ముకున్నారు దాన్ని కోసుకొని చెట్టుకి. కానీ ఆయనకి మీకు ఉన్నటువంటి తేడా చాలా ఉన్నది. దాన్ని ఒక్కసారి మేము అదే విషయాన్ని, ఆయన చరిత్రని, ఆయన గత చరిత్రని, తెలంగాణ రావడంలో ఆయన పాత్ర ఎంత, ప్రొఫెసర్గా ఒక విద్యావేత్తగా ఆయన తెలంగాణకి ఒక మోడల్గా ఉన్నాడు. కానీ మీలాగా దాసోజీ శ్రావణ్కి ఇవ్వాలనా, లేకపోతే పాడికి ఇవ్వాలనా, ఇంకొకరికి ఇవ్వాలనా అనేది మీరు పెడతారు తప్పించి ఇట్లాంటివన్నీ పనికి మాలినటువంటివి. ఏదైనా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పనిచేస్తుంది. ఎవరిని కూడా తన అనే భేదాలు లేకుండా పద్ధతి ప్రకారం వెళ్తుంది. ఆ పద్ధతిని కూడా మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే మీరు ఒక్కసారి మీ కుటుంబ పాలల్ని, మీరు ఒక్కసారి కవిత ఒక్కసారి ఉద్యోగం పోతేనే 6 నెలల్లో ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళు, 35 లక్షల మంది నిరుద్యోగస్తులైన తెలంగాణ ప్రజల్ని పట్టించుకోని వాళ్ళు, అట్లనే రాజ్యసభకు ఒక కుమారుణ్ణి పంపించి ఎంపీగా అది ఏమంటారు, అది మంత్రులను ఇద్దరికి ఇచ్చి తండ్రి ముఖ్యమంత్రి అయ్యి కుటుంబమే మొత్తం రాజకీయం చేసి మొత్తం పదవులు మీరే తీసుకొని మా గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. ప్రజలు కూడా వినడానికి అసహ్యించుకుంటారు. బాలేదు ఇది.